నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. జలాశయం పరిశీలనకు వెళ్లిన వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. డ్యాం పరిశీలనకు అనుమతి లేదని చెప్పడంతో ప్రవేశ ద్వారం ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. జై జగన్ నినాదాలతో పరిసర ప్రాంతం హోరెత్తింది. జలాశయాన్ని పరిశీలించేందుకు అనుమతి ఇవ్వాలని వైసీపీ నేతలు పట్టుబట్టారు. మేమనేది ఇదేమి పోలీసులో లేకపోతే చంద్రబాబు నాయుడు జాగిరో కాదు. ఇది రైతులను మమ్మల్ని ద్రోహుల్లాగా చూస్తారా? రైతులను దొంగల్లాగా చూస్తారా? రైతులకి చెక్ పోస్టులు పెడతారా? రైతుల దగ్గరకు వచ్చి రైతులు వెళ్ళి వాళ్ళ హక్కు, వాళ్ళ ఆస్తి జలాశయం దాన్ని వెళ్ళి మేము చూస్తామో పరిశీలిస్తామంటే అడ్డుకునేటువంటి హక్కు చంద్రబాబుకి పోలీసులకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, కొంతమంది తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజు పోలీసులను చూస్తే నాకే పాపం రేపటి రోజు వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందా అని బాధ వేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే మీకు ఊడిగం చేస్తుంటే పోలీసులు మీరు చెప్పిన పనల్లా చేస్తుంటే ఇంకా మాకు పని చేయలేదు, ఎవరు అధికారంలో ఉన్నాము అంటే పోలీసులు వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ కుటుంబ భవిష్యత్తుని తనఖా పెట్టి చంద్రబాబు నాయుడుకి ఈరోజు పని చేస్తున్నారు. అయినా సరే ఈ ప్రభుత్వం ఈరోజు ఇంకా మాకు పోలీసులు పనిచేయటం లేదు అని అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అతిగా ప్రవర్తిస్తున్నారో, మితిమీరి ప్రవర్తిస్తున్నారో, పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారో వాళ్ళెవరిని కూడా గుర్తుపెట్టుకుంటాం, విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి నిద్ర లేస్తే ఎవరైతే మమ్మల్ని అడ్డుకున్నారో, ఎవరైతే మమ్మల్ని విమర్శించారో అధికారులంతా జగన్మోహన్ రెడ్డి గారు రావాలన్నా వద్దా అని చెప్పి దేవుడికి పూజలు చేయండి. తప్పనిసరిగా 2029లో ఎవరు ఎన్ని రకాలైనటువంటి